చల్లగా. Summer cool melodies round lo next contestant is going to be Kartikeya. మబ్బులోన వాన వెల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా. అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే, చేప కళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే, చీకటింట నాశసివే. సరసకు చలి చలిరా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా, నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే అన్నాగా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా, నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే. మబ్బులోన వాన వెల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినవుగా. అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా. చిన్నదానా ఓసి అందలమైన, మాయగా మనసు జారి పడిపోయనే, తపనతో నీ వెంటే తిరిగనే, నీ పేరే పలికెనే, నీలాగే కులికెనే నిన్ను చేరగా. ఎన్నాళ్ళైనా అది ఎన్నెలు అయినా, వందెలు అయినా వేచి ఉంటాను నిన్ను చూడగా. గండాలైనా సుడిగుండాలు అయినా ఉంటానిలా, నేను నీకే తోడుగా ఓ ప్రేమ, మనం కలిసి ఒకటిగా ఉందామా, ఇదో ఎడతెగని హంగామా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా. అయ్యో రామా ఓ శివయ్యారి భామా, నీ ఒక మరపురాని మృదు భావమే, కిలకిల నీ నవ్వు తడుకులే, నీ కళ్ళ మెరుపులే కవ్విస్తూ కనబడే గుండెలోతుల్లో. ఏం చేస్తున్నా నేను ఏ చోట ఉన్నా, చూస్తూనే ఉన్నా కోటి స్వప్నాల ప్రేమ రూపము, గుండె కోసి నేను అందులో దాచి పూజించనా. రక్తమందారాలతో కాలాన్నే మనం కలిసి వెనకకే తోద్దామా, మళ్ళీ మన కథనే రాద్దామా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా. జడ్జెస్ కిరణ్ గారు. కార్తికేయ నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఈ మన గాయత్రి దేవి లాంటి వాళ్ళు మాటల్లో ప్రాసలు ఒలికిస్తుంటే నువ్వు చేతల్లోనే ఒలికించావే. చేతిలో మైకు, వెనకాల బైకు. వేసావు లాకు, మాకు చక్కగా వాడావమ్మా. ధన్యవాదాలు సార్. నువ్వు నీ గాత్ర ధర్మానికి తగినట్టుగా నువ్వు పాటలు సెలెక్ట్ చేసుకుంటున్నావు. అందులో ఉంది కిట్టుకంతా కూడా. ఎప్పుడైనా సరే నువ్వు
శంకరా అన్న పాట పాడితే ఎలా ఉంటుందో చూద్దామని ఉంది. పాడేవా ఆల్రెడీ నువ్వు అలాంటిది ఏదన్నా? లేదు సార్, తప్పకుండా పాడతాను సార్. గత సంచికల్లో పాడావా నువ్వు? లేదండి. లేదు సార్, లేదు సార్. ఒక్కసారి అది ట్రై చేస్తే కొంచెం అది కూడా ఆ ముచ్చట కూడా తెలిసిపోద్ది కదా. ఏం చంద్రబోస్ గారు నా తెలివితేటలతో సెలెక్ట్ చేసుకుంటున్నాడు పాటలన్నీ. మరి దానికి కూడా క్రెడిబిలిటీ ఇవ్వాలి. చాలా చక్కగా పాడావు. ఎవరిది రాసిన వారు? చేతన్ ప్రసాద్ గారు, అనురాగ్ కులకర్ణి, చైతన్య భరద్వాజ్. నేను సినిమా చూడలే కానీ చాలా మంచి పాట ఇది. చాలా వేగంగా దాని గతులు ఉన్నప్పటికీ కూడా మెలోడీ, అంతర్లీనంగా మెలోడీ అన్న పాట. ఒప్పుకుంటావు నువ్వు? అవును సార్, తప్పకుండా. ఏంటి పాటలో ప్రధాన లక్షణం ఏంటి? విశ్లేషించమంటే ఎలా విశ్లేషిస్తావు పాటని? ఒక హీరోయిన్ కోసం ఒక ఎంతో లవ్ ఎక్స్ప్రెస్ చేస్తూ పాడుతున్న పాట సార్. అండ్ ఒక కొద్దిగా ఫాస్ట్ టెంపోలో ఉన్నప్పటికీ చాలా మెలోడియస్గా కంపోజ్ చేశారు కంపోజర్ గారు. అండ్ అది సార్, అంతే సార్. ఓకే అమ్మా, వెరీ గుడ్, వెల్ డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కార్తికేయ, నమస్కారం సార్. నమస్తే, బాగా పాడావు. ఇప్పుడు ఈ పాటకి మామూలు నువ్వు ఇప్పుడు ఈ పల్లవి పాటకి పేరేంటి? పాట పేరు పిల్లారా. పిల్లారా. పిల్లారా ఎక్కడుంది ఇందులో పల్లవిలో? ఎలా విడిచి బతకనే పిల్లారా. పిల్లారా అది నిజానికైతే నేను గమనించాను. కీరవాణి గారు అన్నారు పాటలో ఏం గమనించామంటే, చేతన్ ప్రసాద్ గారు ఒక చోట రక్త మందారాలతో అన్న మాట చాలా అద్భుతంగా రాశారు. పూజించిన గుండె కోసి నిన్ను అందులో దాచి పూజించిన రక్త మందారాలతో అన్నారు. అది ఆ కథకి, ఆ కథనానికి, ఆ పాత్ర స్వభావానికి సరిగ్గా నప్పే భావ ప్రకటన. ఇప్పుడు పిల్లారా అనేది పల్లవి ఎలా అయిందంటే, ఎలా విడిచి బతకనే తన్నానా తన్నానా అనేది మూడు అక్షరాల్లో మామూలుగా తర్వాత చరణం తర్వాత ఉందామా తోద్దామా అని రాశారు. ఉందామా తోద్దామా చేద్దామా రాద్దామా అంటే ఒక క్రియ అయినప్పుడు కాదు, సంబోధన అయి ఉండాలి, లేదంటే స్వాగతం అయి ఉండాలి, ఆహ్వానం అయి ఉండాలి, ఒక పేరైన అయి ఉండాలి. అయినప్పుడు మాత్రమే అది పల్లవిగా అది హుక్ అవుతుంది అనమాట. అప్పుడే అది ఒక మామూలుగా మనం క్యాచ్ అంటాం కదా, అప్పుడు అవుతుంది. లేదంటే అది నిలవదు. ఇది చేతన్ ప్రసాద్ గారు చాలా అద్భుతంగా గమనించి మామూలుగా పిల్లారా మూడు అక్షరాలు వేరే ఒక పదం రాయలా, 2 అక్షరాలు రాసి రా అన్నారు. అంటే ఆహ్వానమో స్వాగతమో పిల్ల అని పిలిచాడు. దానివల్ల ఈ పాట నిలిచింది. ఇది నా విశ్లేషణ. మామూలుగా వేరే ఏ మాట రాసినా మళ్ళీ నువ్వు ఎలా విడిచి బతకనే అనే మాట ఇప్పుడు ఎవరికే గుర్తే లేదు. అది పిల్లారా ఒకటే గుర్తుంది. కాబట్టి అది గ్రహించి అద్భుతంగా స్థానంలో చోటులో అంత మంచి పదం రాసి పాట నిలబెట్టారు చేతన్ ప్రసాద్ గారు. నా అభిప్రాయం అది. పర్ఫెక్ట్గా ఉంది నాన్న. నీ ఏజ్కి, నీ డ్రెస్సింగ్కి ఈ పాట కరెక్ట్గా ఉంది. పిల్లుందా? లేదు మ్యామ్. కానీ నీలో ఆనెస్టీ నచ్చింది నాకు. మా ఋషుల్లో నచ్చింది, ఆ తర్వాత నీలో ఉన్న ఆనెస్టీ భలే నచ్చింది. చాలా ఆనెస్ట్గా సమాధానం చెప్తున్నావు. భయపడకుండా నీకేది తెలిసిందో, నీకేది వచ్చో అదే పాడుతున్నావు, అదే చెప్తున్నావు. సో ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ యువర్ ఆనెస్టీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. బైక్ నీదేనా? బైక్ నాది కాదు మ్యామ్, అమ్మ నాన్న ఇంకా బైక్ కొనివ్వలేదు మ్యామ్. అయ్యయ్యో. నాకు బైక్స్ అంటే చాలా ఇష్టం సార్. యాక్చువల్లీ బైక్ కొనివ్వమని అడుగుతున్నాను, కానీ అమ్మ మాత్రం అసలు ఒప్పుకోవట్లేదు. దానికి కారణం నేను చెప్తా. కంప్యూటర్లో వాడుతున్నావా? వాడుతున్నాను సార్. హార్డ్ డిస్క్లు వాడతాను సార్. వాడతావా? బాగా వాడతాను సార్. హార్డ్ డిస్క్ కెపాసిటీ ఎంత? నేను వాడే హార్డ్ డిస్క్ కెపాసిటీ 2 TB ఉంటుంది సార్. అంతే, ఇంక లేవు. అంతే సార్. నీ బుర్ర ఉంది కదా, అది వెలకట్టలేని నీ హార్డ్ డిస్క్. అది ఒక్కసారి కింద పడితే చాలా కష్టం. అందుకని మీ అమ్మగారు బైక్ వద్దమ్మా కార్లో వెళ్ళమంటున్నారు. అదే అంటే హెల్మెట్ తొడుక్కోవచ్చు, బట్ హెల్మెట్ అనేది ఎంతవరకు ఒక రేంజ్ వరకు కాపాడదు. కానీ బైక్ అన్నది చాలా, దాని రిస్క్ దానికి చాలా ఎక్కువ అమ్మా. దానికి సౌకర్యం ఉంది కానీ ఆ బైక్ ఓకే, దాంట్లో 30 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తే ఓకే. కానీ మీరు ఏం చేస్తారు? ఒకసారి పిల్లారా పాడు. పిల్లారా చాలు అంటే మినిమం 100 కిలోమీటర్స్. సో అందుచేత మీ అమ్మగారు కరెక్ట్గా చెప్పారు. మీ అమ్మగారు చెప్పినట్టే విను. నేను కూడా మీ అమ్మగారికే ఓటేస్తున్నాను. తప్పకుండా సార్. Well done. You Thank you, cruised smoothly through this round. Congratulations. And Thank you, next round lo kaluddam. థ్యాంక్ యూ సో మచ్ సార్. All the best.